మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ ప్రత్యేక సమయంలో మీ వాక్యానికి వినటానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ సహాయం మాకు కావాలి నా ప్రభువా. మీ స్వరం మాత్రమే మాకు వినబడాలి నాయన. మీ స్వరమే మాకు ఉపయోగం నా ప్రభువా. ఏ మనిషి మాటలు, ఏ మనిషి ఉద్దేశాలు మాకు క్షేమం కాదు, కానీ ఇదిగో నా ప్రభువా, మీ స్వరం మాకు క్షేమం కాబట్టి, వింటున్న ప్రతి బిడ్డకి క్షేమం కాబట్టి మీ స్వరాన్ని వినపడినమని, మీరే మాట్లాడమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం నీ విశ్వాస జీవితం చేసే అద్భుతాలు. చాలా సార్లు మనం విశ్వాసం కలిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. విశ్వాసం కలిగి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే కొన్ని అద్భుతాలని మన జీవితంలో మనం చూడగలుగుతాం. చాలాసార్లు చాలామంది ఆ విశ్వాసపు క్రియలని వారి జీవితంలో చేయరు. వారు పైకి భక్తి గల వారిలాగా కనిపిస్తారు. వారి హృదయంలో స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి వాక్యానుకూలమైన క్రియలను చేయరు. తత్ఫలితంగా వారి జీవితంలో ఒక ఉన్నతమైన అద్భుతాలని చూడలేక సాదాసీదాగా బ్రతికేస్తూ ఉంటారు. నీవు దేవుని సువార్తను ఒకరికి చెప్పి ఒకరిని రక్షించాలన్నా, లేక నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలను నువ్వు చూడాలన్నా నీకు ప్రప్రథమంగా ఉండాల్సింది విశ్వాసం. మనందరికీ కూడా బాగా తెలుసు, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంతే. విశ్వాసం ఉండాలని వింటాం, విశ్వాసం ఉండాలని మాట్లాడతాం, విశ్వాసం గురించి చాలా వర్తమానాలు వినేస్తూ ఉంటాం. కానీ ఈ విశ్వాసము మనలో ఉందా? ఆ విశ్వాసపు క్రియలే మనం చేస్తున్నామా? ఆ యొక్క విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నామా? ఆ విశ్వాసంతోనే మన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నామా? ఆ విశ్వాసంతోనే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయాలు తీసుకుని వాటిని తూచా తప్పుకోకుండా చక్కగా పాటిస్తున్నామా అని ఆలోచన చేస్తే అద్భుతాలు మన జీవితంలో చూడొచ్చండి. శక్తి కలిగిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారినవాడు. బైబిల్లో ఉన్న ఒక అక్షరం కానీ ఒక పుల్లు కానీ మారదు. సో ఏంటి, ఈ విశ్వాసం కలిగి మనం జీవిస్తే ఏంటి అద్భుతాలు ఎలా చూస్తాం? సో నీ విశ్వాసం వలన నీవు రక్షింపబడతాం కాకుండా నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవచ్చు. రెండవది, నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస క్రియలను బట్టి వేరొక వ్యక్తిని నీవు రక్షించవచ్చు. నీ విశ్వాస జీవితం అద్భుతాలు చేస్తుంది. చాలాసార్లు మనం చాలామందికి యేసుప్రభు గురించి చెప్తాం. యేసుప్రభు గొప్ప దేవుడు, నీకు మేలు చేస్తాడు అని చెప్తాం. ఎందుకంటే ఆ గొప్ప ఏంటో మనకు తెలుసు కాబట్టి. యేసుప్రభు మనకెలా మేలు చేశాడో, యేసుప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో, యేసుప్రభు మనకెలా మన సమస్య నుంచి విడిపించి మనల్ని నెమ్మదికరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడో, ఆయన భవిష్యత్తులో ఎలా మనకి నిత్యత్వాన్ని ఇవ్వబోతూ ఉన్నాడో, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మనం చెబుతాం, నోటి మాటలతో చెబుతాం. అమ్మ, మీకు బాగా బాధలు పడుతున్నావు, బాగా సమస్యలతో ఉన్నావు, నమ్మదగిన దేవుడు యేసయ్య నీ సమస్యల నుంచి నేను విడిపించగలడు. ఇలాంటి భయంకరమైన సమస్యల్లో, చిక్కుముడుల్లో కూడా నీకు నెమ్మదిని, ఆలోచనను అనుగ్రహించగలడమ్మా, రా యేసయ్య దగ్గరికి అని ఎంతోమందికి మీరు సువార్త చెబుతూ ఉండుండొచ్చు. ఎంతోమందిని చర్చ్కి ఆహ్వానిస్తూ ఉండుండొచ్చు. సో ఆయా ఆహ్వానాలు, ఆయా సువార్త పనులు, మరి వారిని రక్షించాలి అన్న ఏం చేయాలి అంటే నీలో స్థిరమైన విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసపు క్రియలు నీ జీవితంలో ఉండాలి. వాక్యానుకూలమైన జీవితం నీకు ఉండాలి. ఇది కంపల్సరీ. విశ్వాస జీవితం, నీ విశ్వాస జీవితం చేసే అద్భుతాలు. సో ఏంటి ఈ అద్భుతాలు అంటే ఖచ్చితంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. విశ్వాసం ఉంది అని భ్రమపడుతూ హృదయంలో విశ్వాసం లేకోకుండా జీవించేవారు కోకొల్లలు. చాలామంది అలా ఉన్నారు. అందుకని మన హృదయంలో నిజంగా విశ్వాసం ఉందా యేసు ప్రభు పట్ల? అంత నమ్మకం ఉందా? నిజంగా నువ్వు ఆయనే గొప్ప దేవుడు, నిజంగా దేవునికి అనుకూలంగా జీవించాలి, ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనవి మాత్రమే చేయాలి,
దేవునికి ఇష్టమైనవి ఖచ్చితంగా విడిచిపెట్టాలి అని నీకు స్థిరమైన విశ్వాసం ఉందా? యేసయ్య చెప్పినట్టుగానే మనం చేయాలి. యేసయ్య మాత్రమే మన పాపాలని పరిహరించి మనకి నిత్యత్వాన్ని ఇవ్వగలడు. ఆయనే మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించాడు, మన పాపాల ప్రక్షాళన చేశాడు. ఆ యేసయ్యకు నమ్మకంగా జీవించాలనే ఒక గట్టి విశ్వాసపు తీర్మానం నీ హృదయంలో ఉందో లేదో ఒకసారి చూసుకొని ఒకసారి ఆ యొక్క స్థితిలోకి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోతూ ఒకలాంటి అలవాటు భక్తిని చేసేస్తూ అలవాటు జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంతో లాలూచి పడిపోతూ జీవించేవారు చాలామంది ఉంటారు. అయితే నిజమైన ఆనందాన్ని దేవుని నుంచి పొందుకోవాలన్నా, నిజమైన శాంతి సమాధానాలని ప్రభు అయిన యేసు నుంచి మనం పొందుకోవాలన్నా, ఈ జీవితాన్ని విద్యోత్సాహంతో నింపుకోవాలన్నా, మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలన్నా, మన కుటుంబాలు శాంతి సమాధానంతో వర్ధిల్లాలన్నా, మనం రక్షింపబడాలన్నా, మన కుటుంబం రక్షింపబడాలన్నా, నువ్వు ఆశించే నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలన్నా కూడా నీలో విశ్వాసం ముఖ్యం అనే సత్యాన్ని గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. నీ కంటికి కనిపించని ఆ యేసు ప్రభుని నువ్వు పరిపూర్ణంగా విశ్వసిస్తున్నప్పుడు దాన్ని విశ్వాసం అంటాం. నీ కంటికి పరలోకం కనిపించటంలా అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువుని నీ హృదయంలో కలిగి ఉండటమే విశ్వాసం ప్రియులారా. సో విశ్వాసం దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా స్థిరంగా నమ్మాలి. నోవాహుని తీసుకుందాం. దేవుడు నోవాకి చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీవు ఒక ఓడను సిద్ధపరచు, 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, అప్పుడు ఇదంతా నిండిపోతుంది. కాబట్టి నువ్వు ఓడను సిద్ధపరిస్తే ఆ ఓడలో నువ్వు రక్షింపబడతావు, ఏం చేయాలో నేను చెప్తాను అన్నప్పుడు సో నోవాహు చాలా ఆసక్తిగా దేవుని మాటని విశ్వసించి నమ్మి నోవాహు ఓడని సిద్ధపరిచాడు. ఆ ఓడ కొలతలు కూడా దేవుడు చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఓడని బాగా చక్కగా సిద్ధపరిచాడు. ఓడని సిద్ధపరుస్తున్నప్పుడు చాలామంది నోవాహుని ఎరివాడు అనుకుని ఉంటారు, నోవాహుని పిచ్చివాడు అనుకుని ఉంటారు. ఏమండి, నోవాహుని ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్ముతారు? అంతకుముందు ఎప్పుడైనా వర్షం వచ్చింది ఆకాశం నుంచి? అంతకు మునిపెన్నట్టు ఎప్పుడు వర్షం అనే ఒక ఇది లేనే లేదు, వర్షం అనే ఒక వాతావరణం లేనే లేదు. అలాంటి స్థితి లేనప్పుడు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. చాలామంది ఎగతాళి చేస్తుంటారు, నవ్వు ఉంటారు, పిచ్చోడు అనుకుని ఉంటారు, ఎర్రోడు అనుకుని ఉంటారు. ఈనాడు క్రైస్తవుల్ని కూడా భక్తుల్ని కూడా ప్రభుని యేసుని పరిపూర్ణంగా విశ్వసించి యేసు ప్రభుని అవలంబించి యేసు ప్రభుని వాక్యాన్ని పట్టుకుని చాటు పట్టుకుని దేవుడు అని యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిని పిచ్చోడు అనుకోవచ్చు, ఎర్రోడు అనుకోవచ్చు, తెలివి తక్కువడు అనుకోవచ్చు. ఈ రీతిగా అనేక రకాలుగా ఈ లోకంలో ఉన్న మనుషులు అనుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అన్నాడు నోవాహుని కూడా ఎర్రోడు పిచ్చోడు అనుకుని ఉంటారు, తెలివి తక్కువడు అనుకుని ఉంటాడు, ఇలా అయితే చాతకానోడు అనుకుని ఉంటారు. భార్యని బిడ్డల్ని పోషించుకోకుండా ఓడ కట్టుకుంటున్నాడు, ఏదో దేవుడు చెప్పాడంట అని ఎంతో ఎగతాళి చేసి ఉండొచ్చు. నోవాహు విశ్వాసంతో ఓడని కట్టాడు. చాలా కాలం కష్టపడితేనే అవుద్దండి అది 1 నెల లేకపోతే 6 నెలలో లేకపోతే అలా అవుదైపోదు. అంత పెద్ద ఓడ కోసం ఎంతో శ్రమించాడు, ఎన్నో రోజులు కష్టపడ్డాడు. అన్ని రోజులు కష్టపడి ఆ ఓడ నిర్మించినాక దేవుడు చెప్పిన రోజు రానే వచ్చింది. దేవుడు చెప్పిన రోజు వచ్చినప్పుడు మరి ఆ యొక్క భయంకరమైన జలప్రలయంలో ఎవరు రక్షింపబడ్డారయ్యా అంటే నోవాహుతో పాటు నోవాహు భార్య, నోవాహు బిడ్డలు కూడా కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నోవాహు విశ్వాసాన్ని బట్టి నోవాహు కుటుంబం రక్షింపబడింది అన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం రక్షింపబడచ్చు, నీ విశ్వాసాన్ని బట్టి నీ జనాంగమే రక్షింపబడచ్చు ప్రియులారా. కాబట్టి మన విశ్వాసం అద్భుతం చేస్తుంది. నోవాహు విశ్వాసం, నాకు దేవుడి మాట నమ్మకమే కానండి, సో ఇంత పెద్ద ఓడను నేను ఎలా నిర్మిస్తాను, అది నాకు ఎలా సాధ్యం, అది నా వల్ల కాదులే అని ఊరుకోలే. అరే అందరూ ఎర్రోడు హేళన ఎగతాళి చేసినప్పుడు కూడా వెనుకంజ వేయలా. వీటన్నిటిలో మనకి ఏం కనిపిస్తుందంటే నోవాహులో స్థిరమైన విశ్వాసం కనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాట తాత్కాలికంగా ఇప్పుడు ఉపయోగకరంగా కనిపించకపోయినప్పటికీ కూడా, ఇప్పుడు అది బాధాకరంగా, ఇప్పుడు అది ఏమీ లాభసాధకంగా కనిపించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో దానివలన ప్రభువు మేలు ఉంది అని చెప్పాడని గ్రహించి భవిష్యత్తులో కలగబోయే మేలుని కనులారా గాంచి కనులారా చూచినట్టుగా నమ్మి, ఇదిగో దేవుడు నా భవిష్యత్తులో ఇలా చేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ శ్రమను ఓర్చుకుంటాను, ఈ కష్టాన్నైనా, ఈ ఇబ్బందినైనా, ఈ ఇరుకునైనా నేను భరిస్తాను అని నోవాహు తీర్మానం తీసుకుని ఆ ఓడను నిర్మించాడు. ఓడను నిర్మించడం వలన తనకి ఏమైనా ఆదాయం వస్తుందా అంటే తనకి ఏం ఆదాయం రాకపోవచ్చు. పైగా తన కష్టార్జితం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఖర్చు పెట్టి నిర్మిస్తూ ఉన్నాడు. ఊరికే చెక్క రాదండి. మేకులు కానీ, దానికి సంబంధించిన మెటీరియల్ కానీ
ఊరికి రాదు, ఖర్చు పెడితేనే వస్తుంది. తను ఖర్చు పెట్టాడు, తను కష్టపడ్డాడు, నిందలని భరించాడు, మాటల్ని భరించాడు, మరి అనేక విషయాలను ఓర్చుకున్నాడు. కాబట్టి నోవాహులో అలాంటి క్రియలతో కూడిన విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియులారా, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే మరొక సందర్భం అపోస్తుల కార్యములలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చూడండి, ఏంటంట, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు అని ఎవరు చెప్తున్నారు అంటే పౌలు శీలలు. జైలు అధికారితో పౌలు శీలలు చెబుతూ ఉన్నారు. అయిలరా, నేను రక్షింపబడడానికి నేనేం చేయాలి అని పౌలు శీలని ఈ యొక్క జైలు అధికారి అడిగాడు. ఎందుకని జైలు అధికారి పౌలు శీలను రక్షింపబడడానికి నేనేం చేయాలని అడిగాడు అంటే పౌలు శీలల విశ్వాస జీవితాన్ని బట్టి. సో పౌలు శీలని బంధించిన తర్వాత వారిని ఒక భయంకరమైన శిక్షకు పాత్రులుగా, భయంకరమైన దోషులుగా, వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదని వారికి కాపలదారులను నియమించి ఒక అధికారిని నియమించినప్పుడు మరి ఒక అనుకోకుండా వాతావరణ సమస్యల వలన ఒక భూకంపం లాగా వచ్చినప్పుడు, అవన్నీ తలుపులు ఊడిపోయినప్పుడు, సంఖ్యలు విరిగిపోయినప్పుడు మరి అనేక మంది ఖైదీలు అప్పుడు దాకా ఉన్న ఖైదీలు అందరూ ఉంటారండి. అక్కడ అవకాశం వచ్చినప్పుడు ఉంటారా? ఆ డోర్స్ ఓపెన్ అయిపోతే ఉంటారా? అనేక మంది గోలుగోలుగా ఉంటున్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో మరి అందరూ పారిపోతున్నప్పుడు ఈ పౌలు శీలలు కూడా పారిపోయి ఉంటారు, పౌలు శీలలు కూడా తప్పించుకుని పారిపోయి ఉంటారు అని ఆ యొక్క జైలు అధికారి అనుకుని ఏం చేసుకోబోయాడంటే తనను తాను సూసైడ్ చేసుకోబోయాడు. అంటే ఎంత భయంకరంగా రోమ్ గవర్నమెంట్ వేసే శిక్ష ఉంటుందంటే జైలు అధికారులకైనా సైనికులకైనా. అందుకని దాన్ని భరించలేక చచ్చిపోవడం బెటర్ అని తను కత్తి దూసి తాను చంపుకోబోతూ ఉంటే దాన్ని గమనించిన ఈ పౌలు శీలలు అతను చనిపోకుండా ఆపుతారు. సో ఈ పౌలు శీలల యొక్క జీవిత విధానాన్ని చూశాడు. పౌలు శీలల యొక్క యథార్థతను, నమ్మకత్వాన్ని ఆ జైలు అధికారి చూసి అప్పటి వరకు పౌలు శీలలు దేవుని పాటలు పాడుతాం, దేవుని గురించి కొన్ని మాటలు చెబుతూ ఉంటాం, అవి విన్న జైలు అధికారి కావచ్చు. అప్పుడు వెంటనే ఏమంటున్నాడంటే, అయిలారా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని పౌలు శీలలు చెప్పిన మాటలనే మనం చదివాం. అయితే అంతగా అలాంటి ఇంపాక్ట్, అంత గొప్ప ఆశ ఆ జైలు అధికారికి రావడానికి ఈ పౌలు శీలలు దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వారి జీవితంలో యథార్థంగా నమ్మకంగా ఉండాలనే తీర్మానం తీసుకుని దానికి అనుకూలంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి దానికి అనుకూలస్తులుగా వారు ఉన్నారు. కాబట్టి వారు యథార్థతను విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియులారా, వారు అద్భుతాన్ని చూడగలిగారు. వారు జైలు అధికారి వారిని అడుగుతూ ఉన్నాడు, అయిలరా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే సో జైలు అధికారి యొక్క కుటుంబానికి వాళ్ళని తీసుకువెళ్ళారు. పౌలు శీలలను తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి ఆహారం పెట్టి ఎంత గొప్ప ప్రేమను వారి పట్ల కనపరచడానికి పౌలు శీలల యొక్క భక్తి జీవితం కాదండి, వారి యొక్క యథార్థత కాదా, వారి యొక్క నీతి కాదా, వారి యొక్క విధేయత కాదా, దేవునికి విధేయత చూపించి వారు ఏ రీతిగా అక్కడ వారు నిలిచున్నారు. వారు పారిపోతే వారి ప్రాణాలు రక్షించుకోవచ్చు, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వారు యథార్థతకే ప్రాముఖ్యతనిచ్చారు. నీ విశ్వాస జీవితం అద్భుతములు చేస్తుందండి. నీ విశ్వాస జీవితం అద్భుతములు చేస్తుంది. నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి ఒకడు దేవుణ్ణి మహిమపరచాలి, ఒకడు క్రీస్తుని మహిమపరచాలి, ఒకడు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. నీ జీవిత విధానాన్ని బట్టి ఒకడు క్రీస్తు యథార్థతను, క్రీస్తు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలి తప్ప నువ్వు ఒక రౌడీలాగానో, లేకపోతే నువ్వు ఒక నోరేసుకొని పడిపోయేవాడిలాగానో, లేకపోతే నువ్వు ఒక లూజ్ క్యారెక్టర్ లాగానో, నువ్వు ఒక మాట అంటే విలువలేని వ్యక్తిగానో ఉంటే నీ వలన దేవుని నామానికి అవమానం వస్తుందండి. దేవుని నామానికి అవమానం వస్తుంది. సో నువ్వు యథార్థంగా ఉంటుందో దేవుడు చాలా సంతోషిస్తాడు, దేవుని నామానికి ఘనత వస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి కార్యాలు చేస్తాం వలన, విశ్వాసం కలిగి ఉండటం వలన, దేవుడు చెప్పినట్టుగా చేయడం వలన, దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మటం వలన నువ్వు రక్షింపబడతావు, నీ కుటుంబం కూడా రక్షింపబడతావు. అద్భుతాలు జరుగుతాయండి. దేవుని మాటలన్నీ కూడా చాలా నమ్మకమైనవి. ఆయన మాటలన్నింటిని పట్టుకుని కానీ మనం జీవిస్తే గొప్ప ఆనందాన్ని మన జీవితంలో చూస్తాం. వారు ఆనందించారు. చూడండి 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను.
మన జీవితంలో ఆనందం రావాలన్నా, మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలన్నా, మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి అద్భుతంగా మరి ఎత్తైన శిఖరాల మీద దేవుడు మనల్ని నిలవబెట్టాలన్నా కూడా దేవుని విశ్వసిద్దాం. దేవుని విశ్వసించి వాక్యాన్ని చేత పట్టుకుందాం. వాక్యాన్ని చేత పట్టుకుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యానుకూలంగా మన జీవితాన్ని కట్టుకుందాం. వాక్యానుకూలంగా జీవితాన్ని కట్టుకోకుండా కాంప్రమైజ్ అయిపోతూ అబద్ధాలతోనూ మోసపు పనులతోనూ అలా జీవిస్తూ నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలని అని చెప్పుకోవడం ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. అలా ఎవరు జీవిస్తున్నారు అని కొంతమంది చప్పరించేసి వదిలేస్తూ ఉంటారు. ఎవరి కాళ్ళు అనుకుంటారు. అలా ఎవరు జీవిస్తారులేండి, అవన్నీ అయ్యే పనులు కాదు. ప్రార్థన చేసుకోవడం, చర్చికి వెళ్తే, దేవునికి దశంభాగాలు ఇస్తే, దేవునికి కానుకలు ఇస్తే దేవుడు మేలు చేసేస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కాదు. దేవుడు మనల్ని దీవించాలనే, దేవుడు మనకు నెమ్మదినివ్వాలనే, దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే ఆయన చాలా చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు. ఒక వ్యాపారి యథార్థంగా ఉండబట్టి ఖచ్చితంగా వ్యాపారి ఒక గొప్ప స్థితిలోకి వెళ్తూ ఉంటాడు. కానీ మనిషి స్వభావం ఎలాగ ఉంటుందంటే, ఈరోజు యథార్థంగా ఉంటే ఈరోజు కొంచెం నష్టపోతే దాన్ని ఓర్వలేరు, దాన్ని భరించలేరు. సో ఈరోజు ఏం నష్టం రాకూడదు, ఈరోజు ఏమి యథార్థంగా ఉండకపోయినా పర్వాలేదు, 100 రూపాయలు కూడా నష్టం రాకూడదు, 1000 రూపాయలు కూడా నష్టం రాకూడదు, మనది అసలే పోకూడదు, ఎదుటోడితే మనకి రావాలి, యథార్థంగా ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అని అవసరానికి ఒక అబద్ధం ఆడేస్తూ ఉంటారు. అబద్ధం ఆడు పెదవులు ఆయనకు అసహ్యాలు అని దేవుని యొక్క వాక్యం చదువుతాం, కానీ అది ఎందుకనో మనసులోకి వెళ్ళదు. అందుకనో దాని గురించి ఎక్కువ ఆలోచన చేయం. ప్రతి మాట ప్రాముఖ్యం కదండి బైబిల్లో. ప్రతి మాట గట్టిగా పట్టుకొని మనం జీవించాల్సిన అవసరం ఉంది కదా. అది ఒక సుగుణం కదా. యేసన్న గారు యేసయ్యని గురించి వర్ణిస్తూ ఎంత అద్భుతమైన మాట వాడారు. సుగుణాల సంపన్నుడండి మన యేసయ్య. సుగుణాల సంపన్నుడు ఆయన. ఎన్ని మంచి గుణాలు దేవునిలో ఉన్నాయి. సుగుణాల సంపన్నుడండి. ఆయనలో క్షమాగుణం, ఆయనలో ప్రేమ, ఆయనలో త్యాగం, ఎంత గొప్ప గుణాలు యేసయ్యలో ఉన్నాయో ఆలోచన చేయండి. మీలో ఉన్నాయా? త్యాగం ఉందా? మీలో ఉందా ఆ యొక్క క్షమాగుణం? ఎంతమందిని మీ ఎడల భయంకరమైన అపరాధాలు చేసిన వారిని, భయంకరంగా మిమ్మల్ని నష్టపరిచిన వారిని మీరు క్షమించగలుగుతున్నారా? మీరు వారు వచ్చి మాట్లాడితే మీరు తిరిగి మాట్లాడగలుగుతున్నారా? నువ్వేంటి నాకు తెలుసు, నా దగ్గరికి రామాక, నాతో మాట్లాడమాక, నాతో సంబంధం లేదు నీకు అని ఏసరించుకుంటున్నారా? అలా ఏసరించుకుంటుంటే మీరు వాళ్ళని క్షమించలేదనేగా. వారిని ఏమాత్రం కూడా మీ దగ్గరికి రానివ్వకుండా మీరు తోసేస్తున్నారంట. అలాగని మీ దగ్గరికి రానిచ్చుకోండి, మీరు మరలా మోసపోండి అని నేను చెప్పట్లేదు సుమా. వారి పట్ల ఎలాంటి వ్యతిరేకత కానీ, వారి పట్ల ఎలాంటి కోపం కానీ లేకోకుండా జాగ్రత్త కలిగే ఉండండి. వారితో రాసుకు పూసుకు తిరగడం వేరు, వారు హాయ్ అంటే వారితో మాట్లాడటం వేరు, వారి కొరకు ప్రార్థన చేయడం వేరు. ఒక పాపిని ప్రేమించాలి తప్ప పాపితో రాసుకుని పూసుకొని తిరగాలని లేదు కదా. పాపితో కలిసి ఆ పాపపు క్రియల్లో పాల్గొనాలని లేదు కదా. అలా అని కాదు, వారిని ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారు పలకరించినప్పుడు పలకండి, మాట్లాడండి. అంతేగాని ఎడముఖం పెడముఖంలాగా ఉండి నీకు నాకు మాట్లాడలేవు, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతానా, ఎట్టి పరిస్థితుల్లో నీతో మాట్లాడేదే లేదు అని ఒక అసమాధానకరమైన స్థితిలో ఎవరితో ఉండకూడదండి. దేవుని బిడ్డగా నువ్వు ఎవరితో అలాంటి అసమాధానకరమైన స్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తినైనా మనం క్షమించగలగాలి. అంత గొప్ప క్షమాపణ దేవునిలో మనం చూసినప్పుడు, మనలందరినీ అంత గొప్పగా దేవుడు క్షమించినప్పుడు మనం ఎందుకు ఇతరులను క్షమించలేం? సో క్షమించగలగాలి ప్రియులారా. అలాగే దేవుడు కలిగి ఉన్న ప్రేమను కూడా మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. త్యాగం. చూడండి, యేసు ప్రభుని మనం విశ్వసించాం. ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటాం విశ్వాస జీవితంలో? రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది ప్రార్థన అవసరత కొరకు. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న ఒక చెల్లి, తను ఒక వ్యక్తిని ప్రేమించిందంట. సో ఆ వ్యక్తితో ఏదో చిన్న గొడవ 4 రోజుల క్రితం మాట్లాడటం మానేసిందంట. సో అతనితో మాట్లాడాలని, అతనే వచ్చి మాట్లాడాలని చాలా ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేయమని ఫోన్ చేసింది. సో అలాంటి స్థితిలో మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి, వాక్యం ఎలా తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఏమని ప్రార్థన చేయాలి? సో ఆలోచన చేయండి. మనము చర్చికి వెళుతూ కూడా, దేవుని సన్నిధికి వెళుతూ కూడా, దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం, దేవుని గురించి తెలిసిన వాళ్ళం. ఏం తెలుస్తుంది ఈరోజు దేవుని గురించి మనుషులకి? ఏం నేర్చుకుంటున్నారు? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు? వాక్యం బాగా తెలియాలండి మనకి. వాక్యాన్ని బాగా చదవాలి. వాక్యాన్ని బాగా చదవడం ద్వారా దేవుని మనసు, దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. చూడండి ఎంతమంది జీవితాలను వారు పాడు చేసుకుంటున్నారో. సో ఈ సిచ్యువేషన్లో
విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాస జీవితం ద్వారా అద్భుతాన్ని చూడడం ఎలాగంటే, ఇదిగో యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఈ రీతిగా చెప్పారు, వాక్యం ఇలాగ ఉంది కాబట్టి ఇది నాకు సంతోషాన్ని ఇచ్చేదైనా, ఇది నన్ను ఇలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా దీన్ని నేను దేవుని కోసం అర్పిస్తున్నాను. ఇలాంటివి దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అవమానం తీసుకొచ్చేవి, దేవుని సన్నిధిలో అమర్యాదగా ఉండేవి నేను ఆశించను అని త్యాగపూరితంగా నీకు ఆ ఇష్టం ఒక అబ్బాయి పట్ల, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ఏదో నీ మనసులో ఎన్నో ఆలోచనలు కలగొచ్చు, నీ కాలేజీలో ఒక అబ్బాయి పట్ల ఇష్టం కానీ ఒక అమ్మాయి పట్ల ఇష్టం కానీ నీకు కలుగుతున్నప్పుడు ఇది నాకు తగింది కాదు, ఇలా నేను ఉండకూడదు, దేవుని నామానికి ఘనత ఇచ్చేట్టుగా ఉండాలని దాన్ని సహితము అధిగమించడం కూడా విశ్వాసంలో ఒక ప్రక్రియే. విశ్వాసాన్ని బట్టే కదా, నీవు దేవుని పట్లున్న నమ్మకాన్ని బట్టే కదా నువ్వు అలా చేయకూడదు, దేవుని నామానికి అవమానం తేకూడదని దాన్ని అధిగమించావు. అది అలాంటి త్యాగాలు నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అని రుజువు చేస్తూ ఉంటాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు విశ్వాసాన్ని కలిగి ఉన్నారా అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయనంత విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి విశ్వాస జీవితం అద్భుతాలు చేస్తుంది. చూడండి, కొంతమంది యథార్థత లేకోకుండా, మాట అంటే కూడా విలువ లేకోకుండా వారికి అనుకూలతను బట్టి మాట తిప్పేస్తూ ఉంటారు. ఏమండి నేను అలా అన్నారు కదా అంటే, అవునండి నేను అనుకున్నాం, అవకాశం ఉంటుంది అనుకున్నాను, మరి ఇప్పుడు అవకాశం లేదు, ఏం చేయమంటారు, నాకు వల్ల కాదండి, నేను ఇవ్వలేను అని వస్తూ ఉంటారు. లేకపోతే అలా కాదు, నేను అలా అనలేదు, నేను ఇలా అన్నాను అంటూ ఉంటారు. నోటికొచ్చినట్టుగా మాటను తిప్పుతూ ఉంటారు. యథార్థత, నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని అను. నీకు ఆ మాట మీద నిలబడబట్టి నీకు 10,000 ఏమైనా లాస్ అవ్వచ్చు, 1000 రూపాయలు లాస్ అవ్వచ్చు, లేకపోతే ఎంతకంత లాస్ అవుతూ ఉండొచ్చు. కానీ డబ్బు గురించి కూడా ఆలోచన చేయకుండా నీ మాటకు నువ్వు ఎప్పుడైతే విలువిస్తావో ఖచ్చితంగా అది నీ వ్యాపారంలోనో నీ ఉద్యోగంలోనో నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. ఈరోజు రేపు సో ఫలానా సుబ్రహ్మణ్యం మాట అంటే మాటే రా అంటారు. సో నువ్వు యథార్థంగా ఉంటున్నప్పుడు నీకు ఏదైనా డబ్బు అవసరమైనా కూడా, ఇదిగో నాకు ఫలానా 10 లక్షలు అవసరం అండి రావు గారు అంటే ఖచ్చితంగా ₹1 వడ్డీనో ₹1.50 వడ్డీనో నువ్వు ఇస్తావనే ఆశతో వారు ఎక్కడో చోటున వారికి డబ్బు ఉన్నట్లయితే గబగబా తీసుకొచ్చి నీకు ఇస్తారు. నీ మీద నమ్మకం ఉంటే, యథార్థత నీలో ఉంటే, ఆ యథార్థతను వారు గుర్తిస్తే, అంతే కదండి. అదే నువ్వంటే ఒక లెక్కలేనితనంగా నువ్వు జీవిస్తూ అవకాశవాదిగా నువ్వు ఉంటూ, అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశం లేనప్పుడు ఒకలాగా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నీకు ₹1,00,000 అవసరమని ఎవరైనా దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వారు ఎంతో ఆలోచిస్తారు. ఇప్పుడు ఇస్తే ఇతను తిరిగి ఇస్తాడా, తిరిగి ఇవ్వడు. ఇదిగో ఫలానా వాళ్ళతో అలా మాట్లాడాడంట, ఫలానా వాళ్ళతో ఇలా మాట్లాడాడంట, ఫలానా వాళ్ళ విషయంలో ఇలా జరిగింది, ఇతనికి ఇవ్వడం ఎందుకు, ఇతనికి ఇవ్వకోకుండా మన వడ్డీ కాసుపడి ఏదో ₹1 వడ్డీ ₹1.50 వడ్డీలు వస్తాయని ఇతనికి ఇస్తే అసలుగే మోసం వస్తుంది అని చెప్పి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా, మా దగ్గర ఎక్కడేయండి, మా దగ్గర ఇప్పుడు ఎక్కడ అవకాశం ఉంటుందండి, ఇవ్వలేమండి అంటారు. అందుకనే యథార్థత కూడా మనకి తాత్కాలికంగా అది ఇబ్బందిగా, కష్టంగా, నష్టంగా అనిపించినా అది తుదకు రాను అది గొప్ప మేలుకరంగా మారద్దండి, గొప్ప మేలుకరంగా ఉంటుంది. మీరు యథార్థంగా ఉండబట్టి ఇప్పుడు తాత్కాలికంగా కొంత ధనాన్ని మీరు లాస్ అవుతున్నా కూడా రానున్న కాలంలో మీరు భవిష్యత్తులో ఎదగడానికి, భవిష్యత్తులో సుఖశాంతులతో ఉండటానికి, సమాధానాన్ని, శాంతిని మీ జీవితంలో కలిగి ఉండటానికి అదే యథార్థత ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి విశ్వాస జీవితం మన జీవితంలో చాలా అద్భుతాలను చేస్తుంది. మన విశ్వాస జీవితం మనల్ని రక్షించడమే కాక మన కుటుంబాన్ని రక్షిస్తుంది. మన విశ్వాస జీవితం మన కుటుంబాన్ని, మనల్ని మాత్రమే కాక మన ఇరుగు పొరుగు వారిని కూడా రక్షిస్తుంది. నోవాహు విశ్వాసం నోవాహు కుటుంబాన్ని రక్షించింది. పౌలు శీలల విశ్వాసం జైలు అధికారి కుటుంబాన్ని కూడా రక్షించింది. దేవుని వాక్యానికి విధేయత కలిగిన జీవితం లేకోకుండా నేను భక్తురాలని అనుకుంటూ మన ఇష్టానుసారంగా మనం జీవించేస్తూ లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ, అబద్ధం ఆడాల్సిన చోట అబద్ధం ఆడేస్తూ, ఏ తప్పు చేయాల్సిన చోట ఆ తప్పు చేసేస్తూ విశాలమైన మార్గంలో వెళ్ళిపోవటం వలన ఎప్పుడు లోకం నీ వలన ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడు నువ్వు పౌలు శీలలు సువార్త ఫలించింది అంటే అక్కడ వారి యాక్షన్, అది ఆ జైలు అధికారి వెంటనే అయ్యారా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో విశ్వాసం కలిగి ఉందాం, విశ్వాసపు క్రియలు కలిగి ఉందాం, విశ్వాస జీవితాన్ని మనం స్వతంత్రించుకుందాం, దేవునికి ఇష్టమైనట్టుగా మన జీవితాన్ని కట్టుకుందాం. కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి దేవునికి ఆయాస్కరమైనవి అయితే అవి మనం విడిచిపెట్టాలి. కొన్ని పౌలంతటి వాడే అంటాడు, నేనేం చేయవద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నాను, నేనేం చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు.
అలాంటి ఆశ, అలాంటి బాధ మనకి ఎందుకు రావట్లేదు తెలుసా? అలాంటి ఆశ అసలు హృదయంలో పుట్టలేదు కాబట్టి, అయ్యో నేను దేవుడు వద్దనుకున్నా చేసేస్తున్నానే అనే బాధ కూడా లేకోకుండా బ్రతికేస్తూ ఉంటారు. పౌలుకి అలాంటి బాధ కలిగింది, ఎంతో గొప్ప వ్యక్తి. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా మనం విశ్వాస జీవితం కలిగి ఉందాం. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చూడొచ్చు. ఎంతో ఆశీర్వాదాన్ని, వాక్యాన్ని చేతపట్టుకుని జీవితాన్ని కట్టుకుంటే జీవితంలో ఎంతో ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, సుఖశాంతుల్ని మనం చూడొచ్చు. కాబట్టి ప్రభు నమ్మకమైన వాడు, విశ్వసిద్దాం, ఆయన్ని వెంబడిద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఈరోజు విశ్వాస జీవితం చేసే అద్భుతాలు అన్న శీర్షికను మేము వినటానికి, చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా విశ్వాస జీవితం, మా జీవితంలో ఎన్ని అద్భుతాలను చేస్తుందో. ఇదిగో నాయన, ఒక నోవాహుని, పౌలు శీలని, జైలధికారిని మేము చూసాం నాయన. అవును ప్రభువా, విశ్వాస జీవితం అంటే ఏదో ఆదివారం చర్చికి వెళ్ళటమో, లేకపోతే పాటలు పాడటమో, లేకపోతే కానుకలు ఇస్తామో, లేకపోతే మీటింగ్లో పాల్గొనటం కాదు నా ప్రభువా. విశ్వాస జీవితం లోకానికి సుస్పష్టంగా కనిపిస్తుంది నాయన. మా ప్రవర్తన, మా చేతలు అన్నీ, మా మాటలన్నీ లోకానికి కనిపిస్తూ ఉన్నాయి నా ప్రభువా. ఇదిగో నాయన, మాలో హృదయంలో స్థిరమైన విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. ప్రతి బిడ్డని దర్శించి, దీవించి, వర్ధిల్లింప చేయమని, మీ కృప తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, ఆటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.